అంటే చాలా చాలా రోజులు బట్టి నా మనసులో ఒక మాట ఉంది. ఈరోజు మీకు చెప్పుకుంటున్నాను. అసలు ఇది మన భారతదేశ గౌరవానికి కూడా సంబంధించిందనమాట. సో మనం ఏమనుకుంటుంటామంటే, మీకు తెలుసో లేదో, ప్రతి 3 నిమిషాలకి ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఒక రోజుకి 450 మంది అప్రాక్సిమేట్లీ యాక్సిడెంట్లు చనిపోతున్నారన్నమాట. బట్ మనం అందరం ఎవరిని నిందిస్తాం తెలుసా? మనం భారతదేశ రోడ్ల గురించి, మన భారతదేశ సిగ్నలింగ్ సిస్టమ్ గురించి, లేకపోతే మన ట్రాఫిక్ పోలీస్ అది కంట్రోల్ చేయలేదు, మన పోలీస్ ఇది కంట్రోల్ చేయలేదు, ఇవన్నీ వ్యవస్థల మీదే మన ఎంటైర్ సగటు పౌరుడు ఎవరైతే ఉన్నాడో, భారతీయుడు ఎవరైతే ఉన్నారో, సగటు పౌరుడు నాలాంటి మీలాంటి అందరూ మనం ఓన్లీ సిస్టమ్నే మనం తప్పు పడుతున్నాం. ఎంటైర్ మన ఇండియా ఇంకా వెనకబడిన కంట్రీ. మన దాంట్లో ట్రాఫిక్ సిస్టమ్స్ కానీ, మన దాంట్లో ట్రాఫిక్ రూల్స్ కానీ ఇంకంత బాగాలేవు. దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బట్ మీకు తెలుసా, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సిస్టమ్ తప్పు వల్ల కాదు, మానవ తప్పిదాల వల్ల. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్స్ని సరిగ్గా చెక్ చేసుకోకుండా వెళ్ళడం, అండ్ వన్ వేలో రావడం, రాంగ్ రూట్లో వెళ్ళడం. 100 యాక్సిడెంట్లో నాకు తెలిసి 1 or 2 యాక్సిడెంట్ అన్ని సిస్టమ్ ప్రకారంగా జరిగిన మన దురదృష్టవశాత్తు అవుతున్నాయి తప్ప, మిగతా 98% యాక్సిడెంట్లు కూడా ఓన్లీ మానవ తప్పిదాల వల్లే అవుతున్నాయి. మానవ తప్పిదాలు కూడా కాదు, ఇది హ్యూమన్ నెగ్లిజెన్స్. ఇదనమాట మన నెగ్లిజెన్స్ వల్లే జరుగుతున్నాయి ప్రతి యాక్సిడెంట్ కూడా. నేను చాలా యాక్సిడెంట్ పరిశీలించాను. సో నేను పరిశీలించిన యాక్సిడెంట్లు, నేను చేసిన యాక్సిడెంట్ అన్నిటిలో కూడా మానవ తప్పిదాలే. ఇందులో సిస్టమ్ తప్పు లేదు, మన వ్యవస్థలో తప్పు లేదు, మన ట్రాఫిక్ పోలీసుల వల్ల తప్పు లేదు. అంతా తప్పులంతా మన వల్లే. సో ప్లీజ్ మీరు ఆలోచించండి. సో మనం కంట్రోల్ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట, ఎదుటోటిని మనం బాధ్యుడు చేసే కన్నా. సో మనం ఎంత చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటించాము, మనం ఎంత స్టడీగా ఉన్నాము మనం రీచ్ అయ్యే డెస్టినేషన్ గురించి. సో మనం ఎంత నిదానంగా వెళ్తున్నాము. సో ఓవర్ స్పీడ్ అండ్ స్లోవర్ స్పీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ స్పీడ్ విత్ గ్యారంటీ లైఫ్ అనమాట. ప్లీజ్ థింక్ ఆన్ ఇట్. చూడండి, మీ గురించి 1000 కళ్ళతో మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు, మీ భార్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. మా అబ్బాయి ఎప్పుడు వస్తారు, మా నాన్నగారు ఎప్పుడు వస్తారు, మా ఆయన ఎప్పుడు వస్తారని ఆడుకుందాం, సంతోషంగా గడుపుదామని. సో మీ అధిక స్పీడ్ వల్ల, మీ నెగ్లిజెన్సీ వల్ల మీరు ద్రోహం చేసుకోవడమే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి చాలామందికి మీకు నమ్ముకొని జీవిస్తున్న, మీరే ప్రాణంగా, మీరే ప్రపంచంగా జీవిస్తున్న మీ సొంత వ్యక్తుల్ని ఎంత బాధ పెడుతున్నారు. మీరు చచ్చిపోయి 1 నిమిషంలో హ్యాపీగా వెళ్ళిపోతారు, కానీ బ్రతుకున్నంత వరకు వాళ్ళందరూ ఎంత నరకం అనిపించాలో, ఎంత బాధపడాలో ఒక్కసారి ప్లీజ్ ఆలోచించండి. ది సెకండ్ యూ సేవ్డ్, దట్ షుడ్ నాట్ బి యువర్ లాస్ట్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దండి. This quotation relating to that only. The second you saved, that should not be your last second. Thank you so much. Please take care of yourself.